వెల్కమ్ టు 108. వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మపై బర్రెలక్క అలియాస్ కర్ణే శీర్ష మహిళా కమిషనర్కు ఫిర్యాదు చేశారు. ఆర్జీవి వ్యూహం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో సందర్భంగా ఊరు పేరు లేని ఆవిడ బర్రెలక్కగా చాలా ఫేమస్ అయిపోయింది అని అవమానించారని శిరీష తరపున న్యాయవాది ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రాంత బిడ్డను కించపరిచేలా మాట్లాడటం తప్పని, రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే తరిమి కొడతామని హెచ్చరించారు. ఆర్జీవి బతకాలి అనుకుంటే బ్లూ ఫిలిమ్స్ తీసుకొని బతకాలని, అంతేకాని తమ ప్రాంత బిడ్డను కించపరిచేలా మాట్లాడటం సరికాదన్నారు. ఈ విషయంపై న్యాయ పోరాటం చేస్తామన్నారు. తెలంగాణలో నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆమెకు భారీగానే మద్దతు దక్కింది. నిరుద్యోగులతో పాటు ఎన్నికల సమయంలో ఆమెకు ఎన్ఆర్ఐలు, మాజీ ఐపీఎస్లు, ఐఏఎస్లు, పలువురు లాయర్లు, సినీ నటులు మద్దతు పలికారు. కొందరు ప్రముఖులు ఆమెకు తరపున ప్రచారంలో కూడా పాల్గొన్నారు. ఎన్నికల్లో ఆమెకు 5,754 ఓట్లు దక్కాయి. అయితే బర్రెలక్కకు వచ్చినన్ని ఓట్లు కూడా జనసేన పార్టీకి తెలంగాణలో రాలేదంటూ స్వయంగా ఏపీ సీఎం జగన్తో పాటు దర్శకుడు ఆర్జీవి కూడా కామెంట్ చేశారు. అయితే వర్మ చేసిన కామెంట్స్ మాత్రం అవమానించేలా ఉన్నాయని బర్రెలక్కను ఆరోపిస్తున్నారు. అయితే ఫిర్యాదుపై మహిళా కమిషన్ ఎలా స్పందిస్తుందనేది చూడాలి. మరోవైపు వ్యూహం సినిమాకు సంబంధించి కూడా ఆర్జీవికి ఎదురు దెబ్బ తగిలింది. ఈ సినిమా విడుదలకు తెలంగాణ హైకోర్టు బ్రేక్ వేసింది. ఈ సినిమాకు కేంద్ర సెన్సార్ బోర్డు జారీ చేసిన సర్టిఫికేట్ను జనవరి 11 వరకు సస్పెండ్ చేస్తూ గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై తదుపరి విచారణను 11వ తేదీకి వాయిదా వేసింది. రామ్ దూత క్రియేషన్స్ నిర్మాత దాసరి కిరణ్ కుమార్ కు ఆదేశాలు జారీ చేసింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రతిష్టను దెబ్బతీసేలా రూపొందించిన వ్యూహం సినిమా ప్రదర్శనను కేంద్రం సెన్సార్ బోర్డు అనుమతించడాన్ని సవాల్ చేస్తూ ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ కు లబ్ధి చేకూరేలా ఆయన ప్రోద్బలంతోనే వ్యూహం సినిమా తీశారని లోకేష్ పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై గురువారం విచారణ చేపట్టిన జస్టిస్ సూర్యపల్లి నందా ఇరుపక్షాల వాదనలు విన్నారు. అనంతరం జనవరి 11 వరకు వ్యూహం సినిమా విడుదల చేయరాదంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.